ఎందరో ఆశావహులు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎన్నెన్నో లాబింగ్లు అయినా సరే అదృష్టం ఆయన్ను వరించింది. కేబినెట్లో చోటు దక్కింది. ఆ స్థాయి పతారా చూపిస్తున్నారా అంటే మాత్రం అబ్బే అస్సలు లేదనే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్రమంతా చక్కర్లు కొడుతున్న కొత్త మంత్రి సొంత జిల్లాలో మాత్రం గడప దాటడం లేదట. జిల్లాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే విషయంపై చర్చ జరుగుతోందట. ఇంతకీ ఆయన ఎవరు, అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? గడప దాటని గడ్డం వివేక్ మంత్రిగా నియోజకవర్గానికే పరిమితమా? డుమ్మాల మినిస్టర్ అనిపించుకుంటున్నారా? ఆసక్తికరంగా అమాత్యుడి వింత వైఖరి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు పొలిటికల్ గా ఇలాంటి చర్చే జరుగుతోంది. మరి కొత్తగా మంత్రివర్గంలో అవకాశం దక్కించుకున్న గడ్డం వివేక్ వెంకటస్వామి వ్యవహార శైలి సర్వత్రా ఆసక్తి రేపుతోంది. నియోజకవర్గమే నా అడ్డా, నా శాఖకు మాత్రమే నేను మంత్రి అన్నట్టుగా ముందుకెళ్తున్న ఆయన సొంత జిల్లాను సైతం పట్టించుకోవడం లేదట. చెన్నూరు దాటి జిల్లాలో మరో ఇలాఖాకు వెళ్లకపోవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. పక్క నియోజకవర్గంలో నివాసం ఉంటున్నా కనీసం గడప దాటి కూడా ఆ నియోజకవర్గ కేంద్రంలో పర్యటించడం లేదట గడ్డం వివేక్. చివరకు సొంత సోదరుడు గడ్డం వినోద్ ప్రాతినిధ్యం వహిస్తున్న బెల్లంపల్లి వైపు కూడా కన్నెత్తి చూడడం లేదట. ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్న ఉమ్మడి మెదక్ జిల్లాలో మాత్రం వరుసగా టూర్లు వేస్తున్న ఈ కొత్త మంత్రి తన సొంత జిల్లాలో మాత్రం నియోజకవర్గాన్ని తప్ప మరో స్థానాన్ని పట్టించుకోకపోవడం సొంత పార్టీలోనే గుసగుసలకు కారణమవుతోంది. జిల్లాకు కీలక నేతలు వచ్చినా సరే, మంత్రిగా ఆయన పాల్గొనాల్సిన అవసరం ఉన్నా సరే అవన్నీ జాంతానై నేను మాత్రం రాను అంటున్నారట. సహచర మంత్రుల బృందం వచ్చినా, చివరకు అధిష్టానం దిగ్గజ నేతలొచ్చినా వివేక్ అటువైపు తొంగి చూడకపోవడం కొత్త చర్చకు ఆస్కారం ఇస్తోంది. అన్ని కార్యక్రమాలకు ఇలా మొహం చాటేస్తుండటంతో డుమ్మాల మినిస్టర్ అనే పేరు తెచ్చుకుంటున్నారంటూ కాంగ్రెస్ కార్యకర్తలే మాట్లాడుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి చాలా మంది ఆశావహులు ఉన్నా లక్కీగా కేబినెట్ విస్తరణలో ఛాన్స్ కొట్టేసిన గడ్డం వివేక్ పదవి చేపట్టిన మొదటి రోజు నుంచి నియోజకవర్గమే సర్వస్వం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారట. ఉమ్మడి జిల్లా నుంచి 4 హస్తం ఎమ్మెల్యేలుంటే తన ఇలాఖా చెన్నూరును తప్ప మిగతా స్థానాలను పట్టించుకోవడం లేదట వివేక్. కనీసం చుట్టపు చూపుగా కూడా అడుగు పెట్టడం లేదట. ఇటీవల మంచిర్యాల నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా మంత్రుల బృందం పర్యటించిన జిల్లా మంత్రిగా గడ్డం వివేక్ మాత్రం హాజరు కాకపోవడం కాంగ్రెస్ శ్రేణులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఇటీవల నిర్మల్ జిల్లా ఖానాపూర్లో రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ చేపట్టిన జనహిత పాదయాత్రకు సైతం వివేక్ డుమ్మా కొట్టారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, చివరికి మాజీ జిల్లా ఇన్ఛార్జ్ సీతక్క సైతం హాజరైన ఈ జనహిత పాదయాత్రలో లోకల్ మంత్రి కనిపించకపోవడం చర్చించాల్సిన అంశంగానే మారింది. మంచిర్యాలలో మంత్రుల బృందం పర్యటన సందర్భంగా తనకు ఆహ్వానం లేదంటూ తప్పించుకున్న వివేక్ జనహిత పాదయాత్రకు సైతం ఆహ్వానం లేకనే డుమ్మా కొట్టారా, లేక మరేదైనా కారణం ఉందా అనే చర్చ మొదలైంది. అయితే జనహిత పాదయాత్రకు పార్టీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సహా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు, నిర్మల్ డీసీసీ శ్రీహరిరావులు ప్రత్యేకంగా ఆహ్వానించినా వెళ్లలేదట వివేక్. తొలిసారి జిల్లాకు వచ్చిన ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కు ఉమ్మడి జిల్లా మంత్రిగా సాదర స్వాగతం పలకాల్సింది పోయి సైడ్ అయిపోవడం పార్టీ వర్గాల్లో గుసగుసలకు కారణమవుతోంది. మంత్రి వివేక్ సొంత జిల్లాను పక్కన పెడుతుండడం వెనుక బలమైన కారణమే ఉందట. మంత్రి పదవి విషయంలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుతో కోల్డ్ వార్ నడుస్తోంది. వివేక్ కు మంత్రి పదవి ఇవ్వడంపై బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రేమ్ సాగర్ తన నియోజకవర్గంలో తానే రాజు, తానే మంత్రి అని ప్రకటించుకున్నారు. ముఖ్యమంత్రికి తప్ప మరొకరి మాటకు ఇక్కడ ప్రాధాన్యం ఉండదని తేల్చి చెప్పారు. దీంతో మంచిర్యాలకు వెళ్లకపోవడమే బెటర్ అని మంత్రి వివేక్ భావిస్తున్నారట. ఒక మంచిర్యాలలోనే కాదు, తన సోదరుడు గడ్డం వినోద్ ఇలాఖా బెల్లంపల్లిలోనూ మంత్రి అడుగు పెట్టట్లేదు. వినోద్ సైతం మంత్రి పదవి విషయంలో తీవ్ర నిరాశ చెందారు. దీంతో అటువైపు కూడా వెళ్లకపోవడమే మంచిదనుకుంటున్నారట వివేక్. కారణాలేమైనా మంత్రి వ్యవహరిస్తున్న తీరు ఇటు పార్టీలో అటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఒకవేళ కావాలని ఇలా చేస్తుంటే మాత్రం భవిష్యత్తు పరిణామాలను తట్టుకోగలరా అనే ముచ్చట కూడా వినిపిస్తోంది. అలాగని సొంత నియోజకవర్గం చెన్నూరులోనైనా అంతా సవ్యంగా ఉందా అంటే అక్కడ కూడా ఆయనకు వ్యతిరేక వర్గం పెరుగుతూనే ఉంది. దీంతో భవిష్యత్తులో సొంత నియోజకవర్గానికైనా ప్రాధాన్యం ఇస్తారా, లేక ఇన్ఛార్జ్ మంత్రిగా మెదక్కే పరిమితమవుతారా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.